ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపటి నుంచి గుడిలో ఉత్సవాలు మొదలవుతున్నాయి. నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. అందుకు కావలసిన సరుకులన్నీ మన సూపర్ మార్కెట్ నుండే పంపించాలి. అలాగే పెదనాన్న. ఆ సరుకులతో పాటు ఈ సరుకును కూడా దానం ఇచ్చేయండి. పెద్దోరు సూపర్ మార్కెట్ అంటున్నారు, ధరలు ఎలా ఇస్తారో ఏంటో. నలుగురికి అన్నం పెట్టేది పుణ్యకార్యం. ఇది లాభం కోసం చేసే వ్యాపారం కాదు. చాలా తక్కువ ధరకే మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాం. ఓకే సార్. అది కూడా ఉత్సవాలు జరిగేంత వరకే కాదు, ప్రతిరోజు. ఇక్కడ నిత్యాన్నదానం జరిగేందుకు మేం పూర్తిగా సహకరిస్తాం. చాలా సంతోషం అండి. మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. నేను చెప్పాను కదా, మా పెద్దోరు చాలా మంచోరు. ఇప్పుడు వెళ్ళారే. ఏయ్, పంతులు గారు, అన్నదానం ఏర్పాటు చేసేది మా యజమాని కాబట్టి రేపటి నుంచి మా బస్తీ వాళ్ళు కూడా భోజనానికి వస్తారు. అందరూ కాదులేండి, కొందరే. బస్తీలో ముసలోళ్ళు పనులకు పోలేక పస్తులుంటున్నారు. ఎలాగైనా వాళ్ళ ఆకలి తీరుతుంది. పర్వాలేదులేమ్మా, రేపు సూపర్ మార్కెట్లో కలుద్దాం. వెళ్ళొస్తామండి. అలాగేనండి. రుద్ర, పద. పంతులు గారు, రేపటి నుంచి జరిగే అన్ని అన్నదాన కార్యక్రమాలు భానుప్రతాప్ పేరు మీద జరిగేలా చూడండి. అలాగేనయ్యా. సరేనండి. పంతులు గారు, మీకు అంత సహాయం చేస్తానన్నోళ్ళకి మీరు ప్రసాదం కూడా ఇవ్వలేదు. త్వరగా వెళ్ళి తీసుకురండి, నేను ఇస్తాను. కాశ్మీరా కాశ్మీరా కాశ్మీరా. ఏంటి ఏంటి? అమ్మా, ఇలా పడేసావేంటి? పడేసేవాడివి అసలు ఎందుకు కట్టుకున్నావు? ప్రసాదం. కనీసం సైచ్చైనా లేపకుండా ఎట్టా వెళ్ళిపోతున్నాడు చూడు. రేపటి నుంచి ఈ కోపిష్టి దగ్గర ఎట్టా పని చేయాలో ఏమో. పోనీలే, ప్రసాదం అయినా తిందాం. డాడ్, షుగర్ ఏమంటారా? వద్దమ్మా. బాబాయ్ మీకు? కొంచెం అయ్యమ్మా. ఓకే. వెళ్ళు. ముక్కు ప్లస్ కోపి. ముక్కు పిల్లిద్దరూ ఏదో ట్రయింగ్ టు టెల్లింగ్ అన్నమాట. వాట్ విషయం? వెళ్ళి మాట్లాడు. అమ్మో, వెళ్ళు. పెదనాన్న. ఏంటి చెప్పరా? అది తను ఫంక్షన్ చేసుకునే టైం వచ్చింది. రేయ్ రేయ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, దిస్ థింగ్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ సిన్స్ లాంగ్ ఎగో. రేయ్, నాకు మంచి గుడ్ న్యూస్ చెప్పావు నా బంగారం. అయ్యయ్యో, అబ్బా, ఇంటికి నా కొడుకు వారసుడే మొట్టమొదటిగా రాబోతున్నాడు. బావగారు, ఈ ఫంక్షన్ లుక్ లైక్ నో వేరింగ్ లాగా చేయాలి. వైజాగ్ మొత్తం యోగా డేకి ఎలాగైతే జనాలతో ఫిల్లింగ్ అయిపోయిందో సేమ్ టు సేమ్ మన ఫంక్షన్ కూడా
అంతకు మించి ఫీలింగ్ అయిపోవాలి ఆ? గోపి గోపి హౌ మెనీ మంత్స్ రే అత్తయ్య మీ ఓవర్ యాక్షన్ ఎక్స్పెక్టేషన్ ఇంకా చాలు. దానికి ఇంకా చాలా టైం ఉంది. కాసేపు మీరు ఆపుతారా? పెద్ద మామయ్య గారు, భానుబావ విష్ ఫుల్ఫిల్ అయిన సందర్భంగా ఒక చిన్న పార్టీ ఏమైనా జరిపిస్తే ఇంట్లో అందరి మూడ్, ముఖ్యంగా పెద్దత్తయ్య మూడ్ కొంచెమైనా చేంజ్ అవుతుందేమో అని. అక్కలో చేంజింగ్, యూ ఎక్స్పెక్టింగ్, దట్ సీన్ యు ఆల్ ఆర్ సీయింగ్ గ్యాదరింగ్. ఇందుమతి, బావగారు హా, చిన్నపిల్లవైనా మంచి ఆలోచన చేశావమ్మా. దీనివల్ల శకుంతల మూడు ఎంతవరకు చేంజ్ అవుతుందో తెలీదు. ఈ ఫంక్షన్కి తను యాక్సెప్ట్ చేసిందని తెలిస్తే రుద్ర మాత్రం 1000 రెట్లు ఆనందిస్తాడు. మీరందరూ ఆ ఫంక్షన్ ఏర్పాట్లు చూసుకోండి. నేను ఎలాగోలా శకుంతలను ఒప్పించి ఫంక్షన్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సరే అన్నయ్య. ఆ. హలో మేడం, చెప్పండి. నేనే తమరికి కాల్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపే తమరు చేశారు. మీరు అబద్ధాలు కూడా చాలా అందంగా నమ్మేటట్టు చెప్తారని నాకు తెలుసులే గాని ఇంతకీ బయలుదేరారా లేదా? ఎక్కడికి? ఎక్కడికేంటండి? ఇవాళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పాను కదా, మర్చిపోయారా? నో 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 నో, మర్చిపోలేదు. వర్క్ హడావిడిలో ఉండిపోయానంతే. కబుర్లు చాలు, త్వరగా బయలుదేరి రండి. హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ చేసిన తర్వాత రాకుండా ఉంటానా? ఇదిగో స్టార్ట్ అవుతున్నాను, 10 minutesలో వచ్చేస్తాను. బాయ్. సరే, జాగ్రత్తగా రండి. నాన్నారు రా, భోజనం చేద్దాం. ఆయన కూడెందుకే, ఆ కూడుతుంటే చాలు కదా. అయిపోనాదే. ఎక్కడున్నా? ఫాలో అవుతూ ఇప్పుడే ఇంటి వరకు వచ్చాను సార్. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసుగా. నేను చూసుకుంటాను సార్. అమ్మమ్మ నాన్నకెట్టు. ఏంటి మొహాలు కళకళ్ళాడిపోతున్నాయి, వంటలు గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. ఏంటి విశేషం? విశేషమేనన్నా, నాకు పెద్ద పని దొరికేసినది. అయ్యో, ఏంది ఆ కర్రోడు గాడి దగ్గర గ్యాస్ బండ్ మోసే పనేగా? అది పనిటి నాన్న, కూలి పని అయితేను. మరి మన ఊళ్ళో కొత్తగా ఓ సూపర్ మార్కెట్ పెట్టారు కదా, నాకు అందులో సేల్స్ గర్ల్ గా జాబ్ వచ్చింది. జీతం నెలకి 15,000.